Hello everyone, welcome to Aim High Telugu YouTube channel. So as a part of our previous year question series, next మనం చూడబోతుంది 24th July 2023 Tier 1 Shift 2 అన్నమాట. Okay, so let's get into the video. Let's see the first question. We are seeing only English papers అన్నమాట. Okay, so first question చూడండి, select the most appropriate antonym of the underlined word అని అన్నారు. సో అండర్లైన్డ్ వర్డ్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ ఈ సెంటెన్స్ చదవండి. ద బాయ్ లుక్డ్ డిస్హెల్ప్డ్ అండ్ లాస్ట్. ఓకే, ఈ డిస్హెవెల్డ్ అనే వర్డ్ కి మనము యాంటనిమ్ అంటే ఏం చెప్పాము, ఆపోజిట్. ఓకే, ఆపోజిట్ అనేది కనిపెట్టాలి. ఓకే, సో బేసిక్ గా ఈ డిస్హెవెల్డ్ అనే ఒక దాని మీనింగ్ ఏంటో తెలిస్తే దానికి ఆపోజిట్ అనేది మనం కనిపెడతాం. సో డిస్హెవెల్డ్ అంటే ఇట్ ఈస్ లైక్ డిజార్డర్డ్ అని చెప్పొచ్చు, లేదంటే చాలా కన్ఫ్యూజ్డ్ గా లేదా మెస్సీగా ఉండడం అని చెప్పొచ్చు అనమాట. ఓకే, మెస్సీ. ఓకే, యా. సో దీన్ని మనం ఫిల్దీ అని కానీ, మెస్సీ అని కానీ, డిజార్డర్డ్ అని కానీ డిస్హెల్డ్కి చెప్పొచ్చు అనమాట మీనింగ్. సో దీనికి ఆపోజిట్ మనము కనిపెట్టాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, టైడీ, క్లమ్జీ, ఇన్ఫ్యూరియేటెడ్, ఎక్సైటెడ్. సో ఇన్ఫ్యూరియేటెడ్ అంటే ఏంటి అంటే చాలా కోపంగా అనమాట, బాగా యాంగ్రీగా, చాలా ఇట్స్ బీయింగ్ వెరీ ఇంపేషెంట్ అనమాట. దాన్ని మనం ఇన్ఫ్యూరియేటెడ్ అంటాం. సో దీనికి ఈ క్లమ్జీ, మెస్సీకి ఈ యాంగ్రీ అనేది ఖచ్చితంగా రెలవెంట్ కాదు, కాబట్టి ఇది తీసేద్దాం. ఎక్సైటెడ్ అంటే మనందరికీ తెలుసు, ఇట్స్ వెరీ జాయ్ఫుల్గా, వెరీ ఎంతూసియాస్టిక్గా ఉండడం, దాన్ని మనం ఎక్సైటెడ్ అంటాం. సో ఇది కూడా రెలవెంట్ కాదు. మన ఆన్సర్ ఈ రెండిటిలో ఉంది. సో క్లమ్జీ, టైడీ. సో ఇప్పుడు మనకి క్లమ్జీ అన్నా కూడా మనకి వి నో దట్ ఇట్ ఈస్ వెరీ క్లూలెస్ అండ్ ఇట్ ఈస్ వెరీ కన్ఫ్యూజింగ్ అని చెప్పి. సో క్లమ్జీ అనేది డిస్హెవెల్డ్ అనే వర్డ్కి సినానిమ్ అవుతుంది, కానీ యాంటనిమ్ అవ్వదు. మనల్ని యాంటనిమ్ అడిగారు కాబట్టి టైడీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే టైడీ అంటే ఒక నీట్గా, అరేంజ్డ్ మేనర్లో, ఒక ఆర్డర్లీ మేనర్లో, ఒక క్లీన్గా సో ఉండేదాన్ని మనం టైడీ అంటాం, కాబట్టి దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. So moving on to the next question. Select the option that can be used as a one word substitute for the given group of words అని అన్నారు. One who believes in fate అని అంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. వన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్, ఆ పర్సన్స్ ని మనము ఏమని పిలుస్తాము అని అడుగుతున్నారు అనమాట. ఒక నిమిషం. ఓకే, సో వాట్ ఆర్ ద ఆప్షన్స్ గివెన్? రియలిస్ట్, ఆగ్నోస్టిక్, ఫ్యాటలిస్ట్ అండ్ ఓమ్నిసెంట్. ఓకే, సో ఓమ్నిసెంట్ అంటే మన అందరికీ తెలుసు, నోయింగ్ ఎవ్రీథింగ్, అన్ని తెలిసిన వాళ్ళని, ప్రెజెంట్ ఇన్ ఎవ్రీవేర్. దీన్ని మనం ఓమ్నిసెంట్ అని అంటాం. రియలిస్ట్ అంటే ఏంటి, మనము ఉన్న సిచ్యువేషన్ని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేస్తే దాన్ని మనం రియలిస్ట్ అని చెప్తాము. ఆగ్నోస్టిక్ అంటే ఏంటి అంటే వాళ్ళు బేసిక్గా పర్సన్ హూ లైక్ నైదర్ ఫెయిత్ నార్ డిస్బిలీవ్ ఇన్ గాడ్ అనమాట. అంటే పూర్తిగా నమ్మకము ఉండరు, పూర్తిగా నమ్మకం లేకుండాను ఉండరు దేవుడి మీద. వాళ్ళని మనము ఆగ్నోస్టిక్ పర్సన్స్గా పిలుస్తాము. బట్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి, వన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్ అంటే మనం వాళ్ళని ఫ్యాటలిస్ట్ అని పిలుస్తాం అనమాట. ఫ్యాటలిస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే వన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్, తలరాతని నమ్మే వాళ్ళని. నెక్స్ట్ చూడండి, ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 3 segments. One of them may contain a grammatical error. Select the segment contains the error from the options. If you don't find any error, no error అని మార్క్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి, డివైడ్ చేశారు మనకి. ఏ ఆనరబుల్ పర్సన్ డిజర్వ్స్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎవ్రీబడి అని ABC అని 3 parts కింద డివైడ్ చేశారు అన్నమాట. ఓకే, సో మనకి ఇక్కడ మనం ఏం చెప్పాము, మీరు గమనిస్తే ఏ ఆనరబుల్ పర్సన్ డిజర్వ్స్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎవ్రీబడి. సో గమనించండి, ఇక్కడ ఈజీగా వొవెల్ సౌండ్, మనం ఇది చాలాసార్లు చెప్పాము. ఓకే, ఇఫ్ అ వర్డ్ స్టార్ట్స్ విత్ అ వొవెల్ సౌండ్, మనం దాని ముందు ఏం యూజ్ చేస్తాము, వి యూజ్ యాన్ అనమాట బిఫోర్ దాట్. ఓకే, యాన్ యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఏ ఆనరబుల్ పర్సన్ అని రాదు, అన్ ఆనరబుల్ పర్సన్ డిజర్వ్స్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎవ్రీబడి అనేది వస్తుంది అనమాట. దిస్ ఈస్ ద కరెక్ట్ యూసేజ్. యాన్ అనేది కరెక్ట్ యూసేజ్. సో మిస్టేక్ అనేది ఎక్కడుంది, ఎర్రర్ ఆప్షన్ పార్ట్ ఏ ఆఫ్ ద సెంటెన్స్. కాబట్టి ఇక్కడ ఏ ఎక్కడుంది, డీలో ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అంటున్నారు. టిబెట్ ఈజ్ అవర్ డాష్ కంట్రీ. ఇట్స్ పీపుల్ కాల్డ్
ఇట్స్ పీపుల్ ఆర్ కాల్డ్ టిబేటియన్స్ అని అంటున్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ మనల్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, నేబర్స్ అండ్ నేబర్హుడ్ అని ఇచ్చారనమాట. సో టిబేట్ ఈజ్ అవర్ డాష్ కంట్రీ, ఇట్స్ పీపుల్ ఆర్ కాల్, దాంట్లో ఉండేటువంటి పీపుల్ టిబేటియన్స్ అని పిలుస్తాము. మనకు అది ఎటువంటి కంట్రీ, ఇక్కడ మీరు గమనిస్తే టిబేట్ అనేది ఎలాంటి కంట్రీ, మనకి ఎటువంటి కంట్రీ అంటే టిబేట్ అనే ఒకది, ఫర్ ఎగ్జాంపుల్ టిబేట్ అనేది మనము నౌన్, అవర్ కంట్రీ. ఓకేనా, సో ఇక్కడ మనకి కంట్రీ అనేది నౌన్. సో ఈవెన్ టిబేట్ కూడా మనకి నేమ్ ఆఫ్ ద కంట్రీ, కానీ ఇక్కడ ఏమంటున్నారు, డాష్ కంట్రీ అంటున్నారు. సో మనకి నౌన్ ని డిస్క్రైబ్ చేసేది ఏమవుతుందండి, ఇట్స్ అన్ అడ్జెక్టివ్. ఓకే, ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ లో నౌన్ కంట్రీ అనేది దీనిని డిస్క్రైబ్ చేసేటువంటి అడ్జెక్టివ్ ఏమవుతుంది, నైబరింగ్ కంట్రీ. Neighboring is the correct answer. Neighboring is the adjective which is used to qualify a noun or describe a noun, which is the noun country. సో టిబేట్ అనేది మన యొక్క నైబరింగ్ కంట్రీ, దాంట్లో ఉన్న పీపుల్ ని టిబేటియన్స్ గా పిలుస్తారు అని చెప్తున్నాం, కాబట్టి ఆప్షన్ 2 is the correct answer. నెక్స్ట్ చూడండి, అగైన్ వీ హ్యావ్ పారాజంబుల్. ఓకే, సెంటెన్సెస్ ఆఫ్ ద పారాగ్రాఫ్స్ ఆర్ గివెన్ బిలో ఇన్ జంబుల్డ్ ఆర్డర్. అరేంజ్ ద సెంటెన్సెస్ ఇన్ కరెక్ట్ ఆర్డర్ టు ఫార్మ్ అ మీనింగ్ఫుల్ అండ్ కోహరెంట్ పారాగ్రాఫ్. ఓకే, సో మనము అనుకున్నట్టుగానే వాట్ వీ నీడ్ టు డూ, వన్ రీడింగ్ వీ హ్యావ్ టు కంప్లీట్ అండ్ దెన్ అరేంజ్ దెమ్ ఇన్ ఆర్డర్. The so-called harmless activities of a small number of people are increasingly becoming a serious problem for the internet. You would have seen an increasing amount of junk mail showing up in your email box. It is basically electronic junk mail or junk news group postings. Okay, next student, spam is the flooding of internet with many copies of same message in an attempt to force the message on people who would not otherwise choose to receive it. So basically ఇక్కడ ఏమంటున్నారు, కొన్ని హ్యూమన్ కి హామ్ కలిగించేటువంటి యాక్టివిటీస్, ఇంటర్నెట్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. సో ఇక్కడ మనం గమనిస్తే మనకి ఫస్ట్ సెంటెన్స్ ఏది, సెకండ్ సెంటెన్స్ ఏది అని చెప్పి వి నీడ్ టు డివైడ్ అనమాట. ఓకే, సో మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, స్పామ్ ఈస్ ద ఫ్లడింగ్ ఆఫ్ ద ఇంటర్నెట్ విత్ మెనీ కాపీస్ ఆఫ్ ద సేమ్ మెసేజ్ ఇన్ అన్ అటెంప్ట్ టు ఫోర్స్ ద మెసేజ్ ఆన్ పీపుల్ హూ వుడ్ నాట్ అదర్వైజ్ చూస్ టు రిసీవ్ ఇట్. సో ఇక్కడ స్పామ్ గురించి మొదలైంది సెంటెన్స్. ఓకే, సో స్పామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాట్ ఈస్ ద ఇనిషియేషన్, ఇంట్రొడక్షన్ ఆఫ్ ద సెంటెన్స్. స్పామ్ అనేది ఫ్లడింగ్ ఆఫ్ ద ఇంటర్నెట్ విత్ మెనీ కాపీస్ ఆఫ్ సేమ్ మెసేజ్ ఇన్ అన్ అటెంప్ట్ టు ఫోర్స్ ద మెసేజ్ ఆన్ పీపుల్ హూ వుడ్ నాట్ అదర్వైజ్ చూస్ టు రిసీవ్ ఇట్. అంటే వాళ్ళకి బలవంతంగా ఇట్లాగా ఇంటర్నెట్లో స్పామ్ ద్వారా ఇది ముందుకు వెళుతోంది అని చెప్పి ఇక్కడ ఎంటైర్ స్పామ్ యాక్టివిటీస్ గురించి ఇక్కడ మొదలైంది. ఓకే, నెక్స్ట్ చూడండి, యూ వుడ్ హ్యావ్ సీన్ అన్ ఇంక్రీజింగ్ అమౌంట్ జంక్ మెయిల్ అని ఇక్కడ అన్నారు. ఓకే, ఇది పక్కన పెడదాం. ద సో కాల్డ్ హార్మ్లెస్ యాక్టివిటీస్ ఆఫ్ ఎ స్మాల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంక్రీజింగ్లీ బికమింగ్ ఎ సీరియస్ ప్రాబ్లమ్ ఫర్ ద ఇంటర్నెట్. ఓకే, సో దీనికి ఎక్స్టెన్షన్ ఇక్కడ ఉందన్నమాట. స్పామ్ అనేది ఏ యాక్టివిటీస్ ద్వారా ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నారు అని చెప్పేసి, ఆ తర్వాత ఇక్కడికి రావాలి మనం, దీని తర్వాత ఇక్కడికి రావాలి ఏమని. సో ఈ హార్మ్లెస్ యాక్టివిటీస్ ఆఫ్ స్మాల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంక్రీజింగ్లీ బికమింగ్ ఏ సీరియస్ ప్రాబ్లమ్ ఫర్ ద ఇంటర్నెట్ అన్నారు. ఆ ఇంటర్నెట్ లో ఏ యాక్టివిటీస్, యూ వుడ్ హ్యావ్ సీన్ అన్ ఇంక్రీజింగ్ అమౌంట్ ఆఫ్ జంక్ మెయిల్ షోయింగ్ అప్ ఇన్ యువర్ ఈమెయిల్ బాక్స్. ఆ తర్వాత దీనికి ఈ బీసీకి కనెక్షన్ అనమాట, ఒకటి తర్వాత ఒకటి. ఇట్ ఈస్ బేసికల్లీ ఎలక్ట్రానిక్ జంక్ మెయిల్ ఆర్ జంక్ న్యూస్ గ్రూప్ పోస్టింగ్స్ అని చెప్పి ఆ జంక్ ఈమెయిల్ గురించి ఇంకా డిస్క్రిప్షన్. సో బేసికల్గా 2 సెంటెన్సెస్ ఇక్కడ మనకి అర్థమైపోయేంత ఈజీగా ఉన్నాయి. చూడండి, డి తర్వాత ఏ, దాని తర్వాత బి, దాని తర్వాత సి. సో ఇక్కడ మనకి డిఏబిసి ఎక్కడుంది, ఆప్షన్ డిలో ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అని అంటున్నారు. ఓకే, ద గర్ల్ in the water whistled with full might and waved my arms to draw attention to her plight. Okay, ఇక్కడ చూడండి, ఈ మై ఆర్మ్స్ అనే అండర్లైన్ సెగ్మెంట్ కి మనం ఏమైనా సబ్స్టిట్యూట్ చేయగలమా అనేసి మనం చూసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ద గర్ల్ అని మాట్లాడుతున్నారు. సో
మీరు ఇక్కడ గమనిస్తే మనకి కొన్ని ప్రొనౌన్స్ ఉంటాయి, రైట్? ఒక ప్రొనౌన్కి ఒక అడ్జెక్టివ్ అనేది ఉంటుందన్నమాట, ఫామ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ అని యూజ్ చేస్తే ఇక్కడ ఏమంటున్నారు, ఒక ఫెమినైన్ జెండర్ యూజ్ చేశారు, గర్ల్ అనేది ఒక ఫెమినైన్ జెండర్. అండ్ అలాగే ఇక్కడ మనము దీనికి సూట్ అయ్యేటువంటి వర్డ్ యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ మై ఆర్మ్స్ అని అన్నారు, మీరు ఇక్కడ గమనిస్తే ద గర్ల్ ఇన్ ద వాటర్ అని మనం ఆ గర్ల్ని పాయింట్అవుట్ చేసి చెప్తున్నాం. ద గర్ల్ ఇన్ ద వాటర్ విజిల్డ్ విత్ ఫుల్ మైట్ అండ్ వేవ్డ్ మై ఆర్మ్స్ టు డ్రా అటెన్షన్ టు హర్ ప్లైట్. ఓకే, వేవ్డ్ ఆ అమ్మాయే చేస్తోంది అన్నప్పుడు ఇక్కడ మనకి ఏం రావాలి, ఐ అయితే మై రావాలి. అంటే ఇక్కడ మనకి ఈ జెండర్ ప్రొనౌన్లో ఇక్కడ ఐ వచ్చిందంటే మై రావాలి. అలాగే హీ వచ్చిందంటే హిజ్ రావాలి, షీ వచ్చిందంటే హెర్ రావాలి. షీ ప్లేస్లో ఇక్కడ ఇది ఫెమినైన్ జెండర్ ప్లేస్లో ఇక్కడ అమ్మాయి పేరు వచ్చింది, గర్ల్ అని వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి పొసెసివ్ యాడ్జెక్టివ్ ఏమొస్తుంది అండి, హెర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, పొసెసివ్ ప్రొనౌన్కి పొసెసివ్ adjectives అవి వస్తాయి. సో ఇదంతా కాన్సెప్ట్స్ మనం ఇంగ్లీష్ క్లాసెస్లో నేర్చుకోవచ్చు. ఐ టెల్ యూ వాట్ ఈస్ ద పొసెసివ్ సబ్జెక్ట్, సో సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఆర్ పొసెసివ్ ప్రొనౌన్ ఆర్ పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఫెమినైన్ జెండర్ ద గర్ల్, ఆ అమ్మాయి షీ ఈస్ వేవింగ్ హెర్ హ్యాండ్స్, హెర్ ఆర్మ్స్. సో హియర్ కమ్స్ హెర్ ఆర్మ్స్ టు డ్రా అటెన్షన్ టు హర్ ప్లైట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అంటున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే టెరిఫైయింగ్, ఫ్రాస్టీ, గేజ్, ఎఫర్వెసెంట్ అని ఇచ్చారు. ఓకే, సో మనం ఇక్కడ ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఇక్కడ మనకి గేజ్ స్పెల్లింగ్ అయితే రాంగ్ వచ్చింది. వాట్ ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్? GAUGE is the correct spelling for gauge. Okay, it is a measuring device anamata. Okay, so device used to measure anamata. Okay, so next question chudam. Select the most appropriate synonym of the underlined word. Okay, so what is the underlined word? For many, a warming climatic system is expected to impact the availability of basic necessities like fresh water, food security and energy, while efforts to redress climate change both through adaptation and mitigation will similarly inform the shape and global development agenda. Okay, so they are talking about the climatic system anamata. Okay, so a warming climatic system is expected to impact what it is impacting availability of basic necessities. Money, ఫ్రెష్ వాటర్, ఫుడ్ సెక్యూరిటీ. ఓకే, సో బేసిక్గా క్లైమేట్ సిస్టంలో చేంజెస్ అన్నీ కూడా వీటన్నిటి మీద ఎఫెక్ట్ అవుతాయి. సో అలాగే చూడండి, వైల్ ఎఫర్ట్స్ టు రిడ్రెస్ క్లైమేట్ చేంజ్ బోత్ త్రూ అడాప్టేషన్ అండ్ మిటిగేషన్ అన్నారు. విల్ సిమిలర్లీ ఇన్ఫార్మ్ ద షేప్ అండ్ గ్లోబల్ డెవలప్మెంట్ ఎజెండా. సో మిటిగేషన్ అనే దానికి మనము సినోనిమ్ అనేది కనిపెట్టాలి. ఓకే, యా. సో మిటిగేషన్ అంటే బేసిక్గా అర్థం ఏంటి? టు మిటిగేట్ అంటే టు రెడ్యూస్ ద సివియారిటీ ఆఫ్ సంథింగ్ అని చెప్పొచ్చు. మిటిగేట్ అంటే తగ్గించడం, అరికట్టడం లేకపోతే. ఓకే, సో రెడ్యూస్ ద సీరియస్నెస్ ఆఫ్ సంథింగ్ అనమాట, ఆర్ సివియారిటీ. సో దీనికి మనము సినోనిమ్ అనేది కనిపెట్టాలన్నమాట. ఇక్కడ చూడండి, రైజ్ అనేది ఉంది, పెంచడం అయితే కాదు. క్యూర్, బ్యాలెన్స్, అలాగే రిడక్షన్ అనేది ఉంది. క్యూర్ అంటే ఏంటి? ఏదైనా ఒక డిసీజ్ని కానీ ఒక కండిషన్ని కానీ మనము ఒక పర్సన్స్కి కానీ ఏదైనా యానిమల్స్కి కానీ ద పర్సన్ని అందులో నుంచి మనము నయం చేయడం, రిలీవ్ చేయడం అందులోంచి. సో ఇది కూడా ఆన్సర్ కాదనమాట. సో బ్యాలెన్స్ అంటే వీఆర్ మేకింగ్ ఈక్వల్ చేస్తున్నాం అంటే, ఓకే, ఈక్విలిబ్రేట్ చేస్తున్నాం, దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాం. ఇది కూడా కాదు. రిడక్షన్ అనేది సినోనిమ్ అనమాట. రిడక్షన్ అన్నా మిటిగేషన్ అన్నా కూడా ఇంచుమించుగా మీనింగ్ యు ఆర్ మేకింగ్ ఇట్ ఆర్ డిక్రీజింగ్ ఇట్, రిడ్యూసింగ్ ఇట్ అని చెప్పచ్చు అనమాట, ఇట్లాంటి పదాలు. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఆప్షన్ డి is the answer పై క్వశ్చన్లో. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్ అన్నారు. సో వాట్ ఈస్ ద గివెన్ సెంటెన్స్? ద ఫ్లవర్స్ వర్ బీయింగ్ ప్లక్డ్ బై ద చిల్డ్రన్ ఇన్ ద గార్డెన్. ఓకే, సో మనం ఎందులోకి కన్వర్ట్ చేయాలి? యాక్టివ్ వాయిస్లో కన్వర్ట్ చేయాలి. సో బై వచ్చింది కదా, సో ఇట్ ఈస్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందండి మనకి సెంటెన్స్. సో ఇది మనకి వీఆర్ చేంజింగ్ ఇంటూ యాక్టివ్ వాయిస్ అనమాట.
సో మనం ఆల్రెడీ ఏం చెప్పాం, యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ passive voice subject అనేది, ఓకేనా. తర్వాత when we are since it is in past continuous tense, while we are changing it into active voice, was కానీ were కానీ వస్తుంది, దాని తర్వాత మనకి V4 వస్తుంది, దాని తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది అనమాట. సారీ నాట్ మై రైటింగ్. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, సబ్జెక్ట్ ఆఫ్ passive voice. తర్వాత మనకి ఆక్సిలరీ వర్బ్ వాడుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనము దీన్ని బట్టి ఈ యొక్క చేంజింగ్ ఇంటూ యాక్టివ్ వాయిస్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ మనం ఆప్షన్స్ చదువుదాం. ఇక్కడ ఏమన్నారు, ద ఫ్లవర్స్ వర్ బీయింగ్ ప్లక్డ్ బై ద చిల్డ్రన్ ఇన్ ద గార్డెన్ అని అంటున్నారు. ఓకే, సో చదవండి. ద చిల్డ్రన్ వర్ ప్లకింగ్ ద ఫ్లవర్స్ ఇన్ ద గార్డెన్, ద చిల్డ్రన్ ఆర్ ప్లకింగ్ ద ఫ్లవర్స్ ఇన్ ద గార్డెన్, ద చిల్డ్రన్ హ్యాడ్ బీన్ ప్లకింగ్ ద ఫ్లవర్స్ ఇన్ ద గార్డెన్, ద చిల్డ్రన్ వాజ్ ప్లకింగ్ ద ఫ్లవర్స్ ఇన్ ద గార్డెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాజ్ అయితే కాదండి, ఇక్కడ మనం ప్లూరల్ అంటే లైక్ ద చిల్డ్రన్ వాజ్ అని రాదు, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. ఓకే ఓకే, ఇట్స్ నాట్ అ సింగులర్, వీఆర్ యూజింగ్ ఇట్ ప్లూరల్. నెక్స్ట్ హ్యాడ్ బీన్ కూడా రాదు, బికాస్ దిస్ ఈజ్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కదా. సో యాక్టివ్ వాయిస్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఏమవుతుందంటే ద చిల్డ్రన్ వర్ ప్లకింగ్ ద ఫ్లవర్స్ ఇన్ ద గార్డెన్ అని వస్తుంది. ఆర్ ప్లకింగ్ కూడా రాదు, దిస్ ఇస్ నాట్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. ద చిల్డ్రన్ వర్ ప్లకింగ్ ద ఫ్లవర్స్ ఇన్ ద గార్డెన్ అనేది. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ అంటున్నారు. ద యాపిల్ టేస్టెడ్ ఇన్క్రెడిబుల్లీ స్వీట్. సో స్వీట్ కి ఆపోజిట్ ఏముంటుంది, ఆబ్వియస్లీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో డెలిషియస్, ప్లెజెంట్, బిటర్ అండ్ స్పెషల్. ఈ మూడు ఆప్షన్స్ కూడా దే ఆర్ వెరీ దే ఆర్ వెరీ నైస్ అండ్ పాజిటివ్ అండ్ దే ఆర్ రిలేటెడ్ టు ద స్వీట్ ఆప్షన్. సో ఆపోజిట్ కాబట్టి బిటర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ రాంగ్ అనమాట. ఓకే, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ వర్డ్ అండ్ మేక్ ఇట్ మీనింగ్ఫుల్ అంటున్నారు. నెక్స్ట్ చూస్తే ద గవర్నమెంట్ హ్యాస్ ఫైనలీ అగ్రీడ్ టు వేవ్ ద ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఆన్ ద మూవీ అంటున్నారు. సో ఈ వేవ్ అనే పదానికి ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారు, వీటిల్లో కరెక్ట్ అయినది ఏంటి అనేది మనం కనిపెట్టాలన్నమాట. సో వేవ్ WAV అనేది ఏంటంటే మనకి అలా అనమాట, రైట్. ఇట్స్ ఇస్ ఎ నౌన్, ఇట్ ఈస్ అలా అనమాట. అలా మనం వేవ్స్ అంటాం కదా, లాంగ్ వాటర్ బాడీని. సో అది ఇట్లా మూవ్ అవుతూ ఉండేదాన్ని అలా అని పిలుస్తాం. సో ఇక్కడ గవర్నమెంట్ హ్యాస్ ఫైనలీ అగ్రీడ్ టు వేవ్ ద ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అంటే తీసేయడం, గవర్నమెంట్ దాన్ని అంటే ఇట్ ఈస్ లైక్ దాన్ని ఇంకా తీసేసారు కంప్లీట్ గా అనేదానికి యూజ్ చేసేటువంటి వర్డ్ ఏంటంటే వేవ్ అనమాట. వేవింగ్ ఆఫ్ అంటారు, వేవ్ ఆఫ్ అంటాం కదా. సో ఏదైనా సరే ఒక విషయాన్ని దాన్ని తీసేయడం, వదిలేయడం, లేకపోతే ఆపేయడం, ఇంకా తీసి కంప్లీట్ గా అబాలిష్ చేయడం, అబాండన్ చేయడం, దాన్ని వేవ్ ఆఫ్ అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వేగర్ అని ఉంది. దీనికి వేగర్ అంటే ఏంటి అంటే ఈ బెట్టింగ్ వాటికి యూజ్ చేసేవంటి దాన్ని బెట్టింగ్స్ చేసేదానికి యూజ్ చేసేవంటి పదం అనమాట. ఓకే, అలాగే వేవర్ అని ఉంది. ఓకే, వేవర్ అంటే ఇట్స్ లైక్ ఇట్స్ అన్ యాక్ట్, లేదంటే ఒక విషయము ఏదైనా సరే మంచిది అంటే ఈ వేవ్కే కూడా ఇది ఇంచుమించుగా మీనింగ్ అని చెప్పొచ్చు అనమాట. దాన్ని ఏదైనా సరే ఒక విషయాన్ని ఇఫ్ ఇట్ ఇస్ ఫర్ ఎ గుడ్ రీజన్ దే ఆర్ లైక్ టేకింగ్ ఆఫ్, దే ఆర్ రిలింక్విషింగ్ ఇట్, ఓకే, రిమూవింగ్ ఇట్. సో ఈ రెండు ఇంచుమించు సేమ్ మీనింగ్ వస్తుంది. బట్ ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్కి గ్రామటికల్గా కరెక్ట్గా వచ్చేది మాత్రం వేవ్ అనమాట. The government has finally agreed to waive the entertainment tax on the movies. మూవీస్ మీద ఉండేటువంటి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ని ఫైనల్ గా గవర్నమెంట్ తీసివేయడానికి ఒప్పుకుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఓకే, సో వెబ్ అంటే మన అందరికీ తెలుసు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, select the most appropriate meaning of the underlined phrase. Okay, ravish is ready to throw caution to the wind అంటున్నారు. సో త్రో కాషన్ టు ద విండ్ అనే దానికి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ కనిపెట్టాలన్నమాట. సో త్రో కాషన్ టు ద విండ్ అంటే బేసిక్గా మీనింగ్ ఏంటి అంటే సబ్స్టిట్యూషన్ ఏంటి అంటే టేకింగ్ రిస్క్స్. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే
ఒక విండ్కి ఎదురు వెళ్ళడం అంటారు కదా, త్రో కాషన్ టు ద విండ్ అంటే ఇక్కడ టేకింగ్ ద రిస్క్స్ అనమాట, వితౌట్ థింకింగ్ వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి, సో ఫైట్ విత్ విన్ లిటరల్ మీనింగ్ అయితే కాదు, ఎందుకంటే ఇది ఫ్రేజ్ అన్నాం కదా, ఇది కాదు. యాక్టింగ్ ఫూలిష్లీ కాదు, స్పెండింగ్ లావిష్లీ కూడా కాదు. సో టేకింగ్ రిస్క్ కి అర్థం త్రో కాషన్ టు ద విండ్ అనే ఫ్రేజ్ మనం వాడచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ క్యాన్ బి సబ్స్టిట్యూట్ అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఓకే, అగైన్ మనకి సబ్స్టిట్యూషన్ వచ్చింది. చూడండి, Abraham Lincoln has been the 16th president of United States and saved the Union at the American Civil War. ఓకే, సో ఇక్కడ మనకి అండర్లైన్ చేసినటువంటి పదం ఏంటంటే సేవ్ ద యూనియన్ ఎట్ కూడా ఉంది. ఓకే, సేవ్ ద యూనియన్ ఎట్ ని అండర్లైన్ చేశారు. ఇక్కడ మనకి ఏదైనా ఎర్రర్ ఉందా లేకపోతే ఏదైనా సబ్స్టిట్యూషన్ చూసుకున్నాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే అబ్రహం లింకన్ హ్యాస్ బీన్ ద 16th ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ అండ్ సేవ్ ద యూనియన్ ఎట్ ద అమెరికన్ సివిల్ వార్ అన్నారు. అంటే ఈ సివిల్ వార్ అనేది ఆల్రెడీ జరిగిపోయింది అనమాట. ఆ టైంలో ఈయన ఇలా చేశారు అని చెప్తున్నారు అనమాట. ఎప్పుడైనా సరే సంథింగ్ దట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్ అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఈయన ఫస్ట్ థింగ్ ఇక్కడ జరిగిన 2 సిచ్యువేషన్స్, ఆయన ఒక 16th ప్రెసిడెంట్ అయ్యారు యునైటెడ్ స్టేట్స్ కి, అట్ ద సేమ్ అలాగే ఆ టైంలో ఆయన ప్రెసిడెంట్ అయినటువంటి టైంలో అమెరికన్ సివిల్ వార్ నుంచి సేవ్ చేశారనమాట. ఓకే, సో దీన్ని మనం ఎలా చెప్పాలి, ఇక 2 ఇన్సిడెంట్స్ని ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. పాస్ట్ ఈవెంట్స్ జరిగిపోయినటువంటి ఇక 2 ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటే ఇది మెయిన్ ఇన్సిడెంట్ ఆయన హయాంలో ఆ టైంలో జరిగినటువంటి ఇది సబ్ ఇన్సిడెంట్ అనమాట. ఇలాంటి టైంలో మనము ఒక పర్టికులర్ టైంలో జరిగింది, ఒక పర్టికులర్ డే జరిగిందని చెప్పలేము. సో వన్ సర్టైన్ పాయింట్ ఆఫ్ టైం, ఏదో ఒక స్పెసిఫిక్ టైంలో అది జరిగింది. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అండ్ సేవ్ ద యూనియన్ ఎట్ ద అమెరికన్ సివిల్ వార్. ఇట్లాంటి సందర్భాల్లో ఎప్పుడైనా సరే పాస్ట్ ఈవెంట్ టేక్ ప్లేస్ అయినప్పుడు మనకి వి యూజ్ నాట్ అట్, ఇక్కడ డ్యూరింగ్ అనమాట. ఓకే, అలాగే ఇక్కడ మీరు గమనిస్తే పాస్ట్ లో జరిగింది కాబట్టి ఇక్కడ సేవ్డ్ రావాలి. సేవ్డ్ ద యూనియన్ ఎట్ ద డ్యూరింగ్ ద అమెరికన్ సివిల్ వార్ అంటే అమెరికన్ సివిల్ వార్ జరిగేటువంటి టైంలో ఈయన సేవ్ చేశారు అని చెప్తున్నారు అనమాట. సేవ్ ద యూనియన్ రాదు, సేవ్డ్ ద యూనియన్. సో ఏ టైంలో సేవ్ చేశారు అనేది కదా, వార్ జరిగే టైంలో, వార్ జరుగుతోంది ఆ టైంలో ఆయన సేవ్ అనేది చేశారనమాట. ఓకే, ఆయన వంతు ఆయన సహాయం చేశారని చెప్తున్నారు. సో డ్యూరింగ్ అనేది రావాలి, సేవ్డ్ ద యూనియన్ డ్యూరింగ్ ద అమెరికన్ సివిల్ వార్. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ అంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఐ మస్ట్ హ్యావ్ అ ఛాన్స్ టు రెక్టిఫై మై ఎర్రర్ అని అంటున్నారు. సో రెక్టిఫైకి మనము ఆపోజిట్ కనిపెట్టాలి. ఆపోజిట్ చూడండి, ఆప్షన్స్ వర్జన్, ఆల్టర్, రీజన్, మోడిఫై అని ఇచ్చారు. సో ఇక్కడ ఏమన్నారు, ఐ మస్ట్ హ్యావ్ ఎ ఛాన్స్ టు రెక్టిఫై మై ఎర్రర్. రెక్టిఫై అంటే ఏంటి, మీరు బేసిక్గా దాన్ని కరెక్షన్ చేసుకోవడం, టు మేక్ సంథింగ్ రైట్ అని అర్థం అనమాట. దీనికి ఆపోజిట్ ఏంటి, రెక్టిఫై చేయకుండా ఉండడం, రాంగ్ చేయడం. దాన్ని మనం ఏమని చెప్పొచ్చు, వర్సన్ అంటే ఏంటి, సిచ్యువేషన్ ఈస్ గెటింగ్ టు వర్స్, సిచ్యువేషన్ ఈస్ గెటింగ్ టు రాంగ్ ఆర్ బ్యాడ్. ఓకే, సో వర్సన్ అనేది దీనికి యాంటోనిమ్ అనేది అవుతుంది అనమాట. సో ఆల్టర్ అంటే ఏంటంటే చిన్న చిన్న చేంజెస్ అనేవి చేయడం అనమాట. ఓకే, సో ఈ రెక్టిఫైకి ఆల్టర్, మోడిఫై ఇవన్నీ కూడా కొంచెం మనకి సినోనిమ్స్ అవుతాయి కానీ యాంటోనిమ్ అయితే అవ్వవు అనమాట. నెక్స్ట్ చూడండి, ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ పార్ట్స్, వన్ ఆఫ్ దెమ్ మే కంటైన్ ఎర్రర్. ఓకే, ఎర్రర్ కరెక్షన్ అనమాట. ద రిసెప్షనిస్ట్ ఆస్క్డ్ ఇఫ్ దియా విల్ టేక్ ఎ సీట్ అండ్ వెయిట్ ఫర్ ద బాస్ టు కాల్ హెర్ ఇన్ అని అంటున్నారు అనమాట. సో మీరు ఇక్కడ గమనిస్తే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. ఆస్క్డ్ ఇఫ్ దియా విల్ టేక్ ఎ సీట్ అండ్ వెయిట్ ఫర్ బాస్ టు కాల్ హెర్ ఇన్. ఓకే, అలాగే ఇది రిపోర్టింగ్ స్పీచ్ లో ఉందన్నమాట. ఎప్పుడైతే రిపోర్టింగ్ స్పీచ్ అనేది పాస్ట్ లో ఉందో అంటే రిసెప్షనిస్ట్ ఆస్క్డ్, ఓకే, ఇది పాస్ట్ లో ఉందో, ఓకే, ఇక్కడ ఏమవుతుందండి, ఇలాంటి సందర్భాల్లో ఈ విల్ ఏదైతే ఉందో, మోడల్ వర్బ్ ఏదైతే ఉందో విల్, ఇది మనకి వుడ్ కింద చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుంది, ఇప్పుడు చదవండి. ద రిసెప్షనిస్ట్ ఆస్క్ ఇఫ్ దియా వుడ్ టేక్ ఏ సీట్ అండ్ వెయిట్ ఫర్ ద బాస్ టు కాల్ హెర్ ఇన్.
సో ఇక్కడ కరెక్షన్ ఎక్కడుంది? ఆప్షన్ 3లో ఉంది. విల్ టేక్ ఏ సీట్ విల్ బి సబ్స్టిట్యూటెడ్ విత్ వుడ్. ఎర్రర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఇడియం ఆర్ ఫ్రేజ్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అంటున్నారు. ఓకే, మహేష్ హ్యాస్ లెర్న్డ్ నాట్ టు టేక్ థింగ్స్ సీరియస్లీ. ఓకే, నాట్ టు టేక్ థింగ్స్ సీరియస్లీకి మనం ఇడియం కనిపెట్టాలన్నమాట. ఓకే, సో చూడండి, యువర్ గెస్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ మైన్, టేక్ ఇట్ with a grain of salt, that's the last straw, pull someone's leg. పుల్ సమ్మన్స్ లెగ్ అంటే మనకి తెలుసు ఎవరైనా ఏడిపించడం. కాబట్టి ఇక్కడ ఏమన్నారు, మహేష్ ఒక విషయాన్ని నేర్చుకున్నాడు. సో ఇదైతే కాదు, నాట్ టు టేక్ థింగ్స్ సీరియస్గా తీసుకోకుండా లైట్ తీసుకోవడానికి నేర్చుకున్నాడు. కాబట్టి ఎక్కడ నో వన్ ఇస్ పుల్లింగ్ సమ్మన్స్ లెగ్, కాబట్టి ఇదైతే మనం తీసేయచ్చు. అంటే టీజ్ చేయడం, ఏడిపించడం అది తీసేయచ్చు. దట్స్ ద లాస్ట్ స్ట్రా అంటే ఇంకా నాకు ఓపిక లేదు, ఇంకా అయిపోయింది, ఇంక ఇదే లాస్ట్ అన్నట్టు, నశించిపోయింది అన్నట్టు, పేషెన్స్ లెవెల్ పోయింది అన్నదాన్ని డిస్క్రైబ్ చేయడానికి దట్స్ ద లాస్ట్ స్ట్రా యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే యువర్ గెస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మైన్. సో ఇక్కడ ఎవరిని మనం వేరే వాళ్ళని ఇంటిమేట్ చేసి మాట్లాడలేదు, లేకపోతే వేరే వాళ్ళకి ఏం చెప్పట్లేదు, కాబట్టి ఇది కూడా రాంగ్. సో మన కరెక్ట్ ఆన్సర్ ఈజ్ టేక్ ఇట్ విత్ ఎ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. అంటే గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ అనేది ఎంత చిన్నగా, ఎంత పించ్గా ఉంటుంది. అదే విధంగా మీ మహేష్ హ్యాస్ లెర్న్ నాట్ టు టేక్ థింగ్స్ సీరియస్లీ అంటే ఎక్కువ పట్టించుకోకపోవడం. ఓకే, టేక్ ఇట్ విత్ ద గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ ఈస్ ద కరెక్ట్ ఇడియం. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటున్నారు. డామినేట్, క్యారిష్మా, ఎలిగెంట్ అండ్ కెవాలియర్. ఓకే, సో ఇక్కడ మనకి క్యారిష్మా స్పెల్లింగ్ ఏంటండి? CHARISMA. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, క్యారిష్మా. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ మీనింగ్ అంటే మనందరికీ తెలుసు, దే ఆర్ హ్యావింగ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ charismatic or charisma అంటే వెరీ పవర్ఫుల్ ఆర్ వెరీ టాలెంట్ఫుల్, వెరీ డిలైట్ఫుల్ అని మనం చెప్పొచ్చు అనమాట. లేదంటే వాళ్ళకి అదర్ పీపుల్ని అట్రాక్ట్ చేసేటువంటి పవర్, స్కిల్స్ ఇదంతా ఉంటే వాళ్ళని మనం క్యారిస్మా అలాంటి క్యారిస్మాటిక్, ఆకర్షణీయవంతమైనటువంటి వాళ్ళు అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అంటున్నారు. ఐఎమ్ నాట్ స్పాయిలింగ్ ద షీట్. ఓకే, ఇక్కడ మనకి ప్యాసివ్ వాయిస్లో రాయాలి, యాక్టివ్ వాయిస్లో ఉంది. సో మనం ఆల్రెడీ చెప్పాము, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ రివర్స్ అవుతుంది, ఇంటర్చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూడండి, ద షీట్ డస్ నాట్ బీయింగ్ స్పాయిల్డ్ బై మీ, ద షీట్ ఈజ్ నాట్ బీయింగ్ స్పాయిల్డ్ బై మీ, ద షీట్ మస్ట్ నాట్ బి స్పాయిల్డ్ బై మీ, ద షీట్ వాజ్ నాట్ బీయింగ్ స్పాయిల్డ్ బై మీ. పాస్ట్ కంటిన్యూస్ అయితే కాదు కాబట్టి ఆప్షన్ డి తీసేస్తాం. ఐఎమ్ నాట్ స్పాయిలింగ్ ద షీట్ అంటే దిస్ ఈజ్ ఇన్ ప్రెసెంట్ కంటిన్యూస్ కాబట్టి ఇక్కడ మనకి సబ్జెక్ట్ తర్వాత ఈజ్ ఆర్ యామ్ కానీ ఆర్ కానీ వచ్చి దాని తర్వాత మనకి ఇది ప్యాసివ్ వాయిస్ కాబట్టి V4 అనేది వస్తుంది. తర్వాత యాజ్ తర్వాత బీయింగ్ వస్తుంది. ఐ ఫర్గాట్, ఐ గెట్ కన్ఫ్యూజ్డ్. ప్యాసివ్ వాయిస్ కాబట్టి సబ్జెక్ట్ తర్వాత, సబ్జెక్ట్ అంటే ఏమొస్తుంది, ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్లో ఉందో అది ఇక్కడ సబ్జెక్ట్లో వస్తుంది. ఈజ్ ఆర్ యామ్ తర్వాత బీయింగ్ తర్వాత మనకి ప్రెసెంట్ కంటిన్యూస్ కాబట్టి V3 వస్తుంది. ప్యాసివ్ వాయిస్ అంటే ఖచ్చితంగా బై వస్తుంది, దాని తర్వాత మనకి ఆబ్జెక్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ద షీట్, ఓకే, ద షీట్ ఈజ్ నాట్ బీయింగ్ స్పాయిల్డ్ బై మీ అనేది కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది కాబట్టి. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ట్రాన్స్గ్రెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్గ్రెషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏదైనా ఒక పని కానీ, ఒక ఇన్సిడెంట్ కానీ, విచ్ ఈస్ ఎనీ యాక్ట్ దట్ ఈస్ గోయింగ్ అగైనెస్ట్ ద లా కానీ, రూల్కి అగైనెస్ట్గా ఉండడం కానీ, ఏదైనా తప్పు చేయడం కానీ, దాన్ని మనం ట్రాన్స్గ్రెషన్ అంటాము. సో దానికి ఇంచుమించుగా ఉండేటువంటి సినోనిమ్ అడుగుతున్నారు కాబట్టి వయలేషన్ అంటాం. వయలేట్ అంటేనే యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్, యు ఆర్ వైలేటింగ్ సమ్ రూల్స్, యు ఆర్ వైలేటింగ్ సమ్ కోడ్ ఆఫ్ కాండక్ట్. సో వైలేషన్ అనేది సినోనిమ్ ఆఫ్ ద ట్రాన్స్గ్రెషన్ అవుతుంది. సక్సెస్ కాదు, వర్చ్యూ కాదు. వర్చ్యూ అంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా, people who are having high standards in their behavior. Okay, so metamorphosis anna kuda it is like a transformation, danni manam metamorphosis antam anamata. So option 1 is the correct answer.
ఓకే, ఫస్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, ఇది కంప్లీట్ చేసేద్దాము, తర్వాత లాస్ట్గా మనము ప్యాసేజ్కి వెళ్దాం. చూడండి, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటున్నారు. అగైన్ ఇక్కడ కాజింగ్ ఆర్ ఎండింగ్ ఇన్ డెత్, కాజింగ్ ఆర్ ఎండింగ్ ఇన్ డెత్. సో దీనికి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏమొస్తుంది అంటే ఫ్యాటల్ అనమాట. ఫ్యాటల్ అంటేనే కాజింగ్ డెత్ ఆర్ ఎండింగ్ ఇన్ డెత్ ఫైనల్లీ. ఓకే, యా. సో లెట్స్ కంప్లీట్ ద ప్యాసేజ్ రీడింగ్. యా, చూడండి ఒకసారి చదివేద్దాము మనము లైన్ టు లైన్. చిన్న ప్యాసేజ్ అయితే మొత్తం చదివి పెట్టుకోవచ్చు, మీకు టైం సరిపోకపోతే లైన్ బై లైన్ వెళ్ళిపోయి యూ కెన్ స్టార్ట్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. చదివేద్దామా? ఇన్ టుడేస్ వరల్డ్ హ్యాండ్లింగ్ మనీ అండ్ మేకింగ్ పర్చేసెస్ అండ్ సేల్స్ కమ్ న్యాచురల్లీ టు అస్. ఓకే, హవెవర్ ప్రయర్ టు ద డెవలప్మెంట్, సెకండ్ ఆప్షన్స్ నేను కింద పెట్టాను. However, prior to the development of any kind of currency, people dash in variety of ways అని అంటున్నారు. సో మన ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి? అడ్వర్టైజ్డ్, ఆపరేటెడ్, ట్రేడెడ్, మార్కెటెడ్ అని అంటున్నారు. సో ఇక్కడ ఏమన్నారు? ఇన్ టుడేస్ వరల్డ్ హ్యాండ్లింగ్ మనీ అండ్ మేకింగ్ పర్చేసెస్ అండ్ సేల్స్ కమ్ న్యాచురల్లీ టు అస్. కానీ అంతకుముందు ఎనీ కైండ్ ఆఫ్ కరెన్సీ పీపుల్ డాష్ ఇన్ వెరైటీ ఆఫ్ వేస్. ఎనీ కైండ్ ఆఫ్ కరెన్సీ పీపుల్ ఏ విధంగా అడ్వర్టైజ్ కాదు, ఆపరేట్ కాదు, ట్రేడెడ్. ట్రేడింగ్ అంటేనే ఇచ్చిపుచ్చుకోవడం కదా. పీపుల్ ట్రేడెడ్ ఇన్ వెరైటీ ఆఫ్ వేస్. ఓకే, సో ద బార్టర్ ట్రేడ్ వాజ్ ద సింప్లెస్ట్ ఆఫ్ దెమ్ ఆల్. పీపుల్ వుడ్ ట్రేడ్ ద థింగ్స్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి చూడండి. పీపుల్ వుడ్ ట్రేడ్ ద థింగ్స్ దే ఓన్డ్ ఫర్ థింగ్స్ దే వాంటెడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ డాష్. బార్టర్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారు. ఇన్ దిస్ కైండ్ ఆఫ్ కాంట్రాక్షన్ కాదు, అగ్రిమెంట్ కాదు, మ్యూటేషన్ కూడా కాదు. సో ట్రాన్సాక్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ ని ఈ యొక్క బార్టర్ ట్రేడ్ ద్వారా చూడండి. పీపుల్ వుడ్ ట్రేడ్ ద థింగ్స్ దే ఓన్డ్ ఫర్ ద థింగ్స్ దే వాంటెడ్ అంటే ఇచ్చిపుచ్చుకోవడం. ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఆ ట్రాన్సాక్షన్స్ లో ఎలా జరిగేది అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళకి కావాల్సింది తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నది ఇచ్చేవారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సమ్మన్ వాంటెడ్ ఎ సెట్ ఆఫ్ క్లోత్స్ అండ్ హ్యాడ్ ఎ కౌ లెఫ్ట్ ఓవర్, హీ వుడ్ హ్యావ్ టు ఫైండ్ సమ్వన్ హూ వుడ్ వాంటెడ్ కౌ అండ్ బీ విల్లింగ్ టు గివ్ అవే సెట్ ఆఫ్ క్లోత్స్. అంటే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకునేవారు అనమాట. అంటే ఎవరికైనా ఒక పర్సన్కి బట్టలు కావాలి అంటే వాడి దగ్గర కవ్వు ఉంది, ఎవరికి కవ్వు అవసరం ఉంటుంది, వాడి దగ్గర బట్టలు ఉన్నాయి అవైలబుల్గా అన్న వాడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇచ్చుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. హౌఎవర్ ఇట్ వాజ్ నాట్ యాజ్ స్ట్రైట్ ఫార్వర్డ్ యాజ్ గివ్ అండ్ టేక్ అండ్ పీపుల్ వుడ్ బి చీటెడ్. The dash of money finally took root in people's minds after many years. The dash of money finally took root in people's mind after many years అన్నారు. చూడండి, బిలీఫ్ కాదు, నోషన్ కాదు, ఒపీనియన్ ఆఫ్ మనీ కాదు, కాన్సెప్ట్ ఆఫ్ మనీ అనమాట. మనీ అనేటువంటి కాన్సెప్ట్, ఎందుకంటే అప్పటి వరకు మనీ అనేది లేదు. దాని తర్వాత పీపుల్కి ఇచ్చిపుచ్చుకోవడం అంటే వాళ్ళ వస్తువుని వీళ్ళకి ఇచ్చి వీళ్ళ వస్తువుని వాళ్ళు తీసుకోవడం, దాన్నే కరెన్సీ కింద యూజ్ చేశారు. కానీ ఆ తర్వాత మనకి ఎప్పుడైతే ద కాన్సెప్ట్ ఆఫ్ మనీ ఫైనలీ టుక్ రూట్ ఇన్ పీపుల్స్ మైండ్స్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్. సో దే యూజువల్లీ erratic barter trade eventually gave way to the monetary method of exchange as such. At first, anything could be used as such as hooks, money beads, shells or trinkets. అంటే మొదట్లో ఇవన్నీ మార్చుకున్నవారు. తర్వాత ఏం మార్చుకున్నారు? The first gold coins were used as a currency near ఎక్కడ యూజ్ చేశారు? టర్కీలో. అండ్ ఈచ్ కాయిన్ హ్యాడ్ ఎ డిఫరెంట్ డినామినేషన్. అంటే ఇప్పుడు మనకి రూపాయికి, 5 రూపాయలకి ఎట్లా డినామినేషన్స్ ఉన్నాయో అప్పట్లో అలా ఉండేవన్నమాట. In the kingdom of Lydia, the value of each coin was first standardized around 700 BC. ఓకే, ఫస్ట్ వాల్యూ ఆఫ్ కాయిన్ అనేది ఫస్ట్ ఎప్పుడు స్టాండర్డైజేషన్ ఒక సెట్ మార్క్ అనేది సెట్ చేశారంటే అది ఈ టైంలో అనమాట. హవెవర్ as time passed, the idea of carrying a bulky coin pouch became less dash because it attracted robbers. Checks were first created at the time by Greek and Roman traders who purchased గూడ్స్ ఫ్రమ్ డిస్టెంట్ సిటీస్. సో ఇక్కడ ఏమంటున్నారు? ఇంత పెద్ద పెద్ద కాయిన్స్ పెట్టుకునేటువంటి పౌచ్ అనేది బికేమ్ తక్కువ అయిపోయింది. ఎందుకంటే ఇట్ అట్రాక్టెడ్ రాబర్స్ అనమాట. అదేంటి? లెస్ డాష్, ఎన్చాంటింగ్ కాదు, బివిచింగ్ కాదు, అల్యూరింగ్ కాదు. ఇట్ ఈస్ లైక్ అపీలింగ్, అంటే చూపడం, పైకి కనపడటం. ద ఐడియా ఆఫ్ క్యారింగ్ ఏ బల్కీ కాయిన్ బికేమ్ లెస్ అపీలింగ్
బికాజ్ ఇట్ అట్రాక్టెడ్ అంటే దాని మీద ఎక్కువ మక్కువ చూపించలేదు, ఎందుకంటే దానివల్ల రోబర్స్కి అట్రాక్ట్ అవుతున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, బికాస్ దే కుడ్ ఓన్లీ బీ యూజ్డ్ బై ద పర్సన్ హూజ్ నేమ్ వాజ్ ఆన్ దెమ్. ఓకే చూడండి, సారీ, చెక్స్ were first created at the time of Greek and Roman traders who purchased goods from distant cities because they could only be used by the person whose name was on them. These were not only lightweight but also deterred robberies. In accordance with this concept, banks later issued notes in exchange for dash gold that could be used as cash. So లేటర్ మనకి బ్యాంక్ వాళ్ళు నోట్స్ ఇష్యూస్ చేశారు ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ డాష్ గోల్డ్ దట్ కుడ్ బి యూజ్డ్ యాజ్ ఎ క్యాష్ అనమాట. నోట్స్ ఇచ్చారనమాట వాళ్ళు పెట్టినటువంటి గోల్డ్కి, అంటే కంటైన్డ్ కాదు, కలెక్టెడ్ కాదు, డిపాజిటెడ్, అంటే ఎవరైనా బ్యాంక్లో డిపాజిట్ చేస్తే డిపాజిటెడ్ గోల్డ్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ క్యాష్ అనమాట. ఓకే, బ్యాంక్స్ నోట్స్ ఇవ్వడం జరిగింది ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ డిపాజిటెడ్, వాళ్ళు గోల్డ్ డిపాజిట్ చేస్తే దానికి బదులుగా క్యాష్ నోట్స్ అనేవి ఇచ్చేవారు అనమాట, దాన్నే క్యాష్ కింద యూజ్ చేసేవారని. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ ప్యాసేజ్ అనమాట. బాగుంటుంది ఇట్లాంటివన్నీ చదవడం వల్ల మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ప్యాసేజెస్లో మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. So that's it. We have completed all the 24th July shift 2 questions. Next మనం shift 3 shift 4 కూడా fast గా కంప్లీట్ చేసుకుందాం. Okay, thank you so much. See you in the next video.